వెల్కమ్ టు టాప్ డబల్ నైన్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి 3వ శనివారం ప్లాస్టిక్ నివారించేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం శనివారం ఉదయం హిందూపురం జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రాజగోపాల్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రలో భాగంగా మనం ఉన్న చుట్టుప్రక్కల హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ కాలేజీలు కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వండి ప్రతి 3వ శనివారం రోజు క్లీన్ అండ్ గ్రీన్ చేయాలి, ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలని అన్నారు. ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మేడం శ్రీదేవి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాజ్యంగా మార్చాలని ప్రతి 3వ శనివారం మన వంతుగా కృషి చేయాలని, అందులో భాగంగానే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గిద్దామని, ప్లాస్టిక్ ప్రయత్నయుతంగా అల్ట్రాటెక్ వస్తువులను ప్రమోట్ చేయాలని, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తరపున ఆ దిశగా ప్రయాణిద్దామని ప్రతిజ్ఞ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మెడికల్ సూపరింటెండెంట్ రాజగోపాల్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాద్, ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ శ్రీదేవి, నర్సింగ్ సూపరింటెండెంట్ చంద్రకళ మరియు శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టాప్ 99 న్యూస్ సప్తగిరి నరసింహులు హిందూపురం. భాగంగా ఈరోజు మనము ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మన వంతు కృషి కోసం ఈ 3వ శనివారం అనేది ఈరోజు ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని కంప్లీట్గా తగ్గిస్తామని, అలాగే ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఏదైనా జూట్ బ్యాగ్స్ కానీ అలాంటివి ఆల్టర్నేటివ్ ఏదైనా వస్తువులు ఉన్నాయో అవన్నిటిని ప్రమోట్ చేస్తామని ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. అలాగే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తరఫున మేమందరము ఆ దిశగా ప్రయత్నిస్తామని, మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి మా వంతు కృషి చేస్తామని ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. అలాగే మేము చేస్తామని ప్రామిస్ చేస్తాం.